ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఉన్నాను, ప్రతి ఒక్కరు తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ మమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో కాల్ రిజిస్ట్రేషన్ కోసం లింక్ ఇస్తా ఉన్నాను. మీరు అక్కడ నుంచి రిజిస్టర్ అవుతే నేనే ఓన్గా కాల్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్లీ బిగ్ సారీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే నియర్లీ 10 days అవుతుంది మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావచ్చు, అప్డేట్ కావచ్చు లేదు. అండ్ ఈ మధ్యలో చాలా రకాల నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయినాయి, వాటిపైన కూడా వీడియోస్ చేయలేదు. సో నేను కొంచెం ట్రావెలింగ్లో ఉండి వీడియోస్ అనేది చేయడం పాసిబుల్ కాలేదు. అండ్ ఈ ట్రావెలింగ్ వల్ల హెల్త్ కూడా కొంచెం పాడైపోయింది. అండ్ అందుకే రీసెర్చ్ చేసుకున్న వాళ్ళకి కూడా కాల్స్ కొంచెం లేట్గా చేసినాను. నా పర్సనల్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో సిగ్నల్ ప్రాబ్లం లేకుంటే ఇవాళ నుంచి చిన్న అప్డేట్ అయినా కూడా వీడియో ద్వారానే చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ న్యూస్, ఎవరైతే BSF Tradesmanకి అప్లై చేయాలి అనుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్. సో నేను చెప్పాను కదా నోటిఫికేషన్లో, లాస్ట్ టైం మనకు స్టేట్ వైజ్ వేకెన్సీ అని ఇచ్చినారు, ఈసారి సెంట్రల్ వేకెన్సీ చేసినారు అని చెప్పేసి. సో ఈసారి కూడా దాన్ని స్టేట్ వైజ్ వేకెన్సీగా రిలీజ్ చేసినారు. మనకి జనవరి 15 నుంచి స్టార్ట్ కావాల్సి ఉండే, అది జనవరి 16 నుంచి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే నిన్న నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో సర్వర్ బిజీ వస్తూ ఉంది, మీరు ఒక 1-2 days తర్వాత ట్రై చేసినా కూడా దానికి చేసుకోవడానికి అవకాశం ఉంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి March 1 వరకు కూడా అప్లికేషన్ చేసుకునే దానికి అవకాశం ఉంది. సో దీనికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. చాలామంది కూడా ITI అవసరమా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ITI అవసరం లేదు. సో మీకు 10th పాస్ అయ్యి ఏదైతే ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటా ఉన్నారో ఆ ట్రేడ్లో కొంచెం వర్క్, అట్లీస్ట్ 30% వర్క్ మీకు తెలిసి ఉంటే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ మీరు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్, స్టేట్ వైజ్ వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా చూసాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఫీ డీటెయిల్స్ మెన్షన్ చేశారో, ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ కావచ్చు, అన్రిజర్వ్ క్యాండిడేట్స్ కావచ్చు, EWS అండ్ OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 100 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ 4th ఇచ్చినారు మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి. ఫ్రెండ్స్, మనకి లాస్ట్ టైం ఎక్కడైతే సెలెక్షన్ ప్రొసీజర్ జరిగిందో ఈసారి కూడా అక్కడనే జరుగుతూ ఉంది. ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఈ 3 స్టేట్లకి కలిపి మనకి ఒడిస్సా స్టేట్లో కుర్దాలో కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో లాస్ట్ టైం కూడా ఇక్కడనే జరిగింది. సో నేను డామ్ షూర్గా చెప్తా ఉన్నాను, ఎవరైతే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తారో రన్నింగ్ కొట్టిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి జాబ్ వస్తుంది బ్రదర్. ఎవరైతే లాస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో, అంటే 2018లో 19లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాత్రమే వీడియోస్ అనేవి చేయడం జరుగుతూ ఉంది. సో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఛానల్ కూడా. నేను పాసిబుల్ అవుతే ఆ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్తో వీడియోస్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. సో వాళ్ళు చెప్తే ఇంకా మీకు డీటెయిల్గా అర్థమవుతుంది సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకు అప్లై చేయడానికి కొన్ని కండిషన్స్ అయితే మెన్షన్ చేశారో, అవి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అండ్ చాలామంది ఇక్కడ థర్డ్ పాయింట్ మెన్షన్ చేసినారు కదా, 2 years డిప్లొమా ఫ్రమ్ ITI అని చెప్పేసి. సో చాలామంది ఏమనుకుంటా ఉన్నారు అంటే 10thతో పాటు ITI చేసిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో అవసరం లేదు, మీరు 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో మీకు ఎవరైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూజ్ చేసుకుని మీరు కాల్ కోసం రిజిస్టర్ అవ్వండి. నేను కాల్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఆల్రెడీ చాలామందికి చెప్పినాను, చాలామంది కూడా రిజిస్టర్ అయినారు. సో ఏదైతే ప్రొసీజర్ చెప్పినా మీరు ఆటోమేటిక్గా దాన్నే ఫాలో అయిపోండి. అన్న వేరే ఛానల్ వాళ్ళు అట్లా చెప్తా ఉన్నారు, వీళ్ళు ఇట్లా చెప్తా ఉన్నారు కాదు. సో నేను ఎవరైతే లాస్ట్ టైం సెలెక్ట్ అయిన పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే సెలెక్షన్స్కి వెళ్ళిన పర్సన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డేటా అనేది కలెక్ట్ చేసి మీకు చెప్తా ఉన్నాను. సో అవే సర్టిఫికేట్స్ కూడా మీకు చెప్తా ఉన్నాను ప్రొసీజర్. సో డెఫినెట్గా ఫాలో అవ్వండి. వాళ్ళేదో వీళ్ళేదో చెప్తా ఉన్నారు అని చెప్పేసి అప్లై చేయకుండా మాత్రం ఉండొద్దు. నెక్స్ట్ ఏజ్ డీటెయిల్స్, ఎవరైతే అన్రిజర్వ్ క్యాండిడేట్స్ మరియు EWS క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 18 to 23 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ ఏజ్ వచ్చేసి 1st 8th 2021 వరకు 23 బిలో ఉండాలి. అండ్ ఎవరైతే OBC క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి అప్ టు 26 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ SC అండ్ ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి అప్ టు 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, ఇదే ఏజ్ అయితే అప్లికేబుల్లో ఉంటుంది. సో అమ్మాయిలు కూడా అప్ టు 28 years వరకు కూడా అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ డీటెయిల్స్. ట్రేడ్మెన్ అనగానే ప్రతి ఒక్కరు కూడా 170 centimeters అనుకుంటారు. సో ఇక్కడ వచ్చేసి మనకి 167.5 centimeters మెన్షన్ చేసినారు. మొన్న అస్సాం రైఫిల్స్లో 170 అడిగినారు. అండ్ చాలామంది హైట్ తక్కువ ఉన్న వాళ్ళు క్లర్క్కి పెట్టుకున్నారు. సో మ్యాక్సిమం మెంబర్స్ కూడా టైపింగ్లో ఫెయిల్ అయినారు. సో ఎవరు కూడా బాధపడొద్దు. సో దీనికి అప్లై చేసుకోండి. హైట్ వచ్చేసి 167.5 ఉంది మేల్ క్యాండిడేట్స్కి. చెస్ట్ వచ్చేసి నార్మల్గా ఉన్నప్పుడు 78, గాలి తీసుకున్నప్పుడు 83 రావాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 157 centimeters ఉంటే సరిపోతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రొసీజర్. అండ్ చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుందా ఈవెంట్స్ ఉంటాయా అని చెప్పేసి. సో నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చినాను, ఫస్ట్ రన్నింగే ఉంటుంది అని. సో ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేసినారు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని. సో ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేశారు. సో మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 5 km కంప్లీట్ చేయాల్సి ఉంటుంది వితిన్ 24 minutesలో. ఫీమేల్ వచ్చేసి 1.6 రేస్ ఇన్ 8:30 minutes. సో చాలా అంటే చాలా ఈజీ రన్. సో కళ్ళు మూసుకొని కొట్టేయచ్చు మనము. అండ్ మెయిన్గా ఏంటి అంటే ఏపీ అండ్ తెలంగాణ నుంచి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. సో మేబీ ఏపీ వాళ్ళకి కొంచెం దగ్గరే కాబట్టి ఏరియా, సో వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువ కాంపిటీషన్ ఉన్నా కూడా తెలంగాణ అయితే చాలా అంటే చాలా తక్కువ మంది వస్తారు. అండ్ స్టేట్ వైజ్ వేకెన్సీలో కూడా చాలా బాగా ఇచ్చినారు, ఫీమేల్కి కావచ్చు మేల్కి కావచ్చు. ఫ్రెండ్స్ స్టేట్ వైజ్ వేకెన్సీ చూడొచ్చు. అండ్ అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని మరి అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఇది లెంత్ ఎక్కువ ఉండడం వల్ల కంప్లీట్గా చూపెట్టడం అవ్వదు. మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఈ పీడిఎఫ్ కూడా దొరుకుతుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అయితే చూడొచ్చు. సో నేను షార్ట్కట్లో చెప్తాను ఏ ట్రేడ్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ ఏపీ ఫీమేల్ వేకెన్సీ చూసుకోవచ్చు మనము. కుక్లో వచ్చేసి 2 ఉన్నాయి, వాటర్ క్యారియర్లో వచ్చేసి 1 ఉంది, వాషర్మ్యాన్లో వచ్చేసి 1 ఉంది, స్వీపర్లో వచ్చేసి 1 ఉంది, బార్బర్లో వచ్చేసి 1 ఉంది. సో ఇదేంటి అంటే ఓన్లీ ఫీమేల్కి మాత్రమే వేకెన్సీ. ఓవరాల్గా ఏపీ అమ్మాయిలకి 6 వేకెన్సీ ఉన్నాయి. సో ఇందులో అమ్మాయిలు మాత్రమే కాంపిటేటివ్స్ అవుతారు, అబ్బాయిలు ఎవరు కూడా రారు. సో ఇక్కడ మనకున్న బెనిఫిట్ ఏంటి అంటే లాస్ట్ టైం ఓవరాల్ ఇండియా వైజ్గా 2 వేకెన్సీ ఇచ్చినారు అమ్మాయిలకి, బట్ ఈసారి మన ఏపీ వాళ్ళకి 6 వేకెన్సీ అయితే ఇచ్చినారు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో మ్యాక్సిమం కుక్ అవాయిడ్ చేసేయండి, ఎందుకు అంటే మీకు కుక్ జాబ్ వచ్చినా కూడా హైయర్ పొజిషన్కి వెళ్ళడానికి చాలా తక్కువ టైం దొరుకుతుంది చదువుకోవడానికి. సో వాషర్మ్యాన్ కావచ్చు, స్వీపర్ కావచ్చు, బార్బర్ కావచ్చు, వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఎవరైతే లాస్ట్ ఏజ్లో ఉంటారో వాళ్ళు మాత్రమే కుక్కి రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీ మేల్ క్యాండిడేట్స్. కోబ్లలో వచ్చేసి 4 వేకెన్సీ ఉన్నాయి, టైలర్లో వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయి, కుక్లో వచ్చేసి 37, వాటర్ క్యారియర్లో వచ్చేసి 21, వాషర్మ్యాన్లో వచ్చేసి 14 ఉన్నాయి, బార్బర్లో వచ్చేసి 5, స్వీపర్లో వచ్చేసి 25 ఉన్నాయి. సో ఫ్రెండ్స్ నేను సజెస్ట్ చేసేది ఒకటే, కుక్కీకి ఎవరైతే ఉంటారో మీకు ఏజ్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే కుక్కి అప్లై చేసుకోండి, కుక్ కావచ్చు, వాటర్ క్యారియర్ కావచ్చు. సో రిమైనింగ్ మెంబర్స్ అందరూ కూడా రిమైనింగ్ ట్రేడ్లకు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న కాల్ రిజిస్ట్రేషన్ లింక్ నుంచి రిజిస్టర్ అవ్వండి, నేను కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కుక్ డ్యూటీ ఎలా ఉంటుంది అంటే చాలా టఫ్ డ్యూటీ, మనకి 24/7 వండడంలోనే సరిపోతుంది. సో ఏమున్నా ఒక నైట్ మాత్రమే మీకు టైం అనేది దొరుకుతుంది. సో రిమైనింగ్ ట్రేడ్లలో డే టైంలో కూడా మనకి టైం దొరికే అవకాశం ఉంటుంది. సో చదువుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అన్నమాట రిమైనింగ్ ట్రేడ్లు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మన తెలంగాణ ఫీమేల్ కేటగిరీ వేకెన్సీ అయితే ఉన్నాయి. కుక్లో వచ్చేసి 1, వాటర్ క్యారియర్లో 1 ఉంది, వాషర్మ్యాన్లో వచ్చేసి 1 ఉంది, స్వీపర్లో వచ్చేసి 1 ఉంది. సో అమ్మాయిలకు చెప్తా ఉన్నాను, 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీ దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు అనుకుంటే మీరు కింద ఉన్న కాల్ రిజిస్ట్రేషన్ యూజ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి. డెఫినెట్గా నేను కాల్ చేస్తాను, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆంధ్ర నుంచి అయినా అమ్మాయిలు కొంచెం కాంపిటీషన్ ఉండొచ్చు, బట్ తెలంగాణ నుంచి ఆ మాత్రం కూడా ఉండదు. సో ఇక్కడ 4 వేకెన్సీ గట్టి కొడితే 20 మంది అమ్మాయిలు కూడా అక్కడ ఉండరు. సో అప్లై చేసుకోండి. అండ్ కొంతమంది అమ్మాయిలకు చెప్తా ఉన్నాను, డబ్బులు పెడితే జాబ్ రావడం అనేది ఇంపాసిబుల్, ఓకేనా. సో 2 లక్షలకి 3 లక్షలకి మీకు డబ్బులు తీసుకొని జాబ్ ఇప్పిస్తాము అని చెప్పేసి కొన్ని ఏపీలో ఉన్న అకాడమీస్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి. సో ఎవరిని నమ్మకండి, వాళ్ళు డిపార్ట్మెంట్ పే చెప్పుకొని మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. సో జెన్యూన్గా డబ్బులు తీసుకొని కోచింగ్ ఇచ్చే సెంటర్స్ ఉన్నాయి, అంటే పర్ మంత్కి ఇంత తీసుకొని ప్రాపర్గా మిమ్మల్ని ట్రైన్ చేసి కోచింగ్ ఇచ్చి ఎగ్జామ్స్కి పంపిస్తూ ఉన్నాయి. అందులో జాయిన్ అవ్వండి. అంతేగానివ్వండి వాళ్ళకి మెమోలు ఇచ్చి జాబ్ వచ్చిన తర్వాత 2 లక్షలు 3 లక్షలు కట్టండి మీకు పక్కా జాబ్ వస్తుంది అయిన వాళ్ళని మాత్రం నమ్మకండి, ఓకేనా. సో చాలామంది కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళు చెప్పే మాటలకి. సో అకాడమీ ఎవరు ఏంటి అని చెప్పేసి కూడా మీకు తెలుసు. సో టైం వచ్చినప్పుడు దానికథ కూడా బయట పెడదాము. సో తెలుసు ఇంత చెప్పినా ఎవరు నమ్మరు, మళ్ళీ గొర్రెల్లాగా వాడికి వెళ్ళి మెమోలు చేతిలో పెట్టడాలు, 2 లక్షలు 3 లక్షలు అలాగానే తలలు ఊపడాలు ఇవే జరుగుతుంది. సో బట్ అవేర్నెస్ ఇవ్వడము మా బాధ్యత, చెప్తా ఉన్నాము. నమ్మితే నమ్మండి, లేకపోతే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతానంటారు కదా. సో ఇంకా అది మీ ఇష్టము. సో ఇక్కడ తెలంగాణ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఓవరాల్గా 81 వేకెన్సీ ఇచ్చినారు తెలంగాణకి. సో కోబ్లలో వచ్చేసి 3 ఉన్నాయి, టైలర్లో వచ్చేసి 1 ఉంది, కుక్లో వచ్చేసి 26, వాటర్ క్యారియర్లో వచ్చేసి 15, వాషర్మ్యాన్లో వచ్చేసి 10, బార్బర్లో వచ్చేసి 4 వేకెన్సీ ఉన్నాయి, స్వీపర్లో వచ్చేసి 18 ఉన్నాయి. అండ్ ఇందులో మనకి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ జాబ్ కోసం కూడా డిస్కస్ చేయాలి. సో ఇందులో వచ్చేసి మనకి కోబ్లలో లైఫ్ చాలా బాగుంటుంది, ఎలాంటి బార్డర్ డ్యూటీస్ కూడా కోబ్లలో ఉండవు. సో మీకు ట్రేడ్ వర్కర్స్ ఉంటే డెఫినెట్గా కోబ్లర్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టైలర్. సో టైలర్ ఎవరు కూడా అప్లై చేసుకోరు మన సైడ్ నుంచి.
సో అబ్బాయిలు ఎవరైనా టైలరింగ్ నేర్చుకొని మరి మీరు అప్లై చేసుకోండి, డెఫినెట్గా లైఫ్ చాలా బాగుంటుంది టైలరింగ్ది. సో కుక్లో వచ్చేసి 26 ఉన్నాయి, వాటర్ క్యారియర్లు వచ్చేసి 15 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంది అంటే మనకి ఈ కుక్ కావచ్చు, వాటర్ క్యారియర్ కావచ్చు, సేమ్ వర్క్ ఉంటుంది, సేమ్ డ్యూటీ సేమ్ వర్క్, పేర్లు మాత్రమే డిఫరెన్స్. సో మీకు టైం అనేది ఈ 2 ట్రేడ్లలో చాలా తక్కువగా దొరుకుతుంది. సో మ్యాక్సిమం ఈ ట్రేడ్లను అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఏజ్ అయిపోతున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే చదువులో వీక్ ఉండి నాకు ఈ ఆప్షన్ దాకా వేరే ఆప్షన్ లేదు అనుకునే వాళ్ళు మాత్రమే కుక్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాషర్ మ్యాన్ 10 ఉన్నాయి. సో కోబ్లరు, టైలరు తర్వాత బెస్ట్ ఏదైనా ఉంది అంటే వాషర్ మ్యాన్, బార్బరు. సో చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి స్వీపరు. సో స్వీపర్లో ఏంటి అంటే కొంచెం మురికి వర్క్ ఎక్కువగా ఉంటుంది, అంటే ఈ వాష్రూమ్స్ క్లీన్ చేయడం అలాంటి వర్క్ ఎక్కువగా ఉంటుంది. బట్ అయితే స్వీపర్ కూడా మంచి ట్రేడ్ యాజ్ కంపేర్ టు కుక్. అంటే మనకి హయ్యర్ పొజిషన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి స్వీపర్ అనేది మంచి ఛాన్స్. సో అప్లై చేసుకోండి. ఈ జాబ్ తెచ్చుకున్న తర్వాత మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ చేసేటప్పుడు చాలా టైం దొరుకుతుంది. ఆ టైంలో మీరు మళ్ళీ ప్రిపేర్ అవ్వడము, హయ్యర్ పొజిషన్కి వెళ్ళడానికి డెఫినెట్గా ఛాన్స్ దొరుకుతుంది. అండ్ ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ వీడియో. సో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో కాల్ రిజిస్ట్రేషన్ కోసం లింక్ ఉంది, అక్కడ నుంచి రిజిస్టర్ అవ్వండి. నేను కాల్ చేస్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.